నాకు అర్థం కాని విషయం అండి. మా మతం గొప్పది, మా మతం గొప్పదని పోట్లాడుకుంటారు. అసలుకి మత గ్రంథాలు భగవద్గీత కానీ, బైబుల్ కానీ, ఖురాన్ కానీ వాటిల్లో ఒకరినొకరిని చంపుకొని ఒకరినొకరిని మోసం చేయమని ఏమన్నా ఉందా అండి? ఏ మతం వాళ్ళు చేసినా తప్పు తప్పే. అది ఒప్పుకోవటానికి మనుషులు ఎందుకండి? నువ్వు ఎన్ని పూజలు చేసి, ఎన్ని నమాజులు చేసి, ఎన్ని బైబుల్లో వాక్యాలు చదివితే ఏం ప్రయోజనం అండి? మంచిని తెలుసుకోని కాడికి నీకెందుకు? నువ్వు పుడతానే ఈ మతంలో పుట్టాలి అని అనుకున్నావా? కాదు కదా. నీ పూర్వీకులు ఈ మతంలో పుట్టారు కాబట్టి నువ్వు పుట్టావు. అంతేకాని రాజకీయ నాయకులు స్వార్థం కోసం మన మతాన్ని ఎందుకండి నాశనం చేస్తారు? ఎప్పుడు దేవుడు ఎదుటివారిని మోసం చేసి, ఎదుటివారిని చంపి మనం ఎదగాలని ఏ ఖురాను, ఏ బైబుల్ చెప్పలేదు.